చెడు కర్మలు చేస్తే దుఃఖితులు అవుతాం. మంచిగా వికర్మలు అంటే చెడు కర్మల ఫలితంగా కుటుంబం అంతా, పరివారం, మనకున్న వాళ్ళంతా, బిడ్డలు అందరూ బాధలు పడతారు, పాపాలు పాలవుతారు. కుటుంబం మొత్తం శాపాలు పాలవుతారు, కష్టాలు పడతారనమాట. ఆలోచన లేకుండా చేసిన కర్మలు పశ్చాత్తాపం కలుగజేస్తాయి. చేశాక పశ్చాత్తాపం కూడా కలుగుతాయి. అయినా ఇప్పుడు అది కూడా పట్టించుకుంటలేదు, పశ్చాత్తాపం కూడా కలగట్లేదు ఇప్పుడు వాళ్ళకి. ఆలోచన లేకుండా చేసిన కర్మలు పశ్చాత్తాపం కలుగజేస్తాయి. కాలానికి అన్నీ గుర్తుంటాయి. మనం ఎవరు గుర్తించట్లేదు మనం చేసిన కర్మలు అని లోపల తొక్కుపడతాం, కానీ కాలానికి అన్నీ గుర్తుంటాయి. సమయానికి పాపానికి శిక్షలు పడుతూ ఉంటాయి. కర్మఫలాలు అందరూ అనుభవించవలసింది. అందుకనే మంచి కర్మలు చేయాలి, చెడు కర్మలు చేయకూడదు. ఈ విషయాన్ని గ్రహించి చెడు కర్మలకు దూరంగా ఉండాలి, పుణ్యకర్మలు ఆచరించాలి. చేసిన చెడు కర్మలకు పశ్చాత్తాపంతో ప్రక్షాళన చేసుకోవాలి. మంచి కార్యాలు చేస్తే శాంతిగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. సంపదలపై వ్యామోహంతో ఇతరుల సంపదలు కావాలని మనం దురాశపడకూడదు. మనకున్న దాంట్లోనే సంతృప్తితో జీవించాలి. ఈశ్వరునిపై భక్తి ఉండాలి. మనస్సును బయటకు పరిగెట్టనివ్వకూడదు, లోపలే ఉండవాలి. లోపల శక్తిని పాడు చేసుకోకూడదు. మన మనసును మనమే సంస్కరించుకోవాలి. చెడు ఆలోచనలను గుర్తించి వివేకంతో దాన్ని చెడు నివారించుకోవాలి. తెలియకుండానే మనకు తెలియకుండానే అనేక దురాశలకులోనే అగాత్యాలకు పాల్పడతాం. చెడు చేస్తే ఎవరైనా తప్పించుకోలేరు. మనసు దుర్బుద్ధికి వశమై ఈర్ష్య, అసూయ ఇలాంటి వాటికి లోనై దుష్కర్మలకు పాల్పడతాం. అందరికీ మంచి చేయాలి, సహాయం చేయాలి. ఇలాంటి సహృదయం కావాలంటే పరమాత్మ స్మృతియే అవసరం. పరమాత్మ స్మృతి ఉండాలి. మనకున్న సంపదలను పుణ్యకర్మలకు వినియోగించి ఫలాన్ని మనతో తీసుకెళ్ళవచ్చు. స్థూల సంపదను మనం కూడా తీసుకెళ్ళాం, పుణ్యకర్మల ద్వారానే మనం కూడా తీసుకెళ్తాం. ఈ విషయాన్ని గుర్తించుకుని మనం ఎప్పుడూ కూడా మన కర్మల్ని సత్కర్మలు చేసే విధంగానే ఉండాలి, సత్సంగంలో ఉండాలి, పరమాత్మ స్ఫూర్తితో ఉండాలి. అంతేకాని దుష్కర్మల వైపు వెళ్ళకూడదు, ఆలోచించుకోవాలి. ఇలా చేద్దామా? సరే.